హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకి పెంచుతున్నట్లు కూడా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాప్ల వరకు 12 రూపాయలు, 4 స్టాప్ల వరకు 18 రూపాయలు, 6 స్టాప్ల వరకు 30 రూపాయలు పెంచినట్లు తెలుస్తుంది. గరిష్ట ఛార్జ్ 60 నుంచి 75 రూపాయలకు పెంచామని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాప్ల వరకు 12 రూపాయలు, 4 స్టాప్ల వరకు 18 రూపాయలు, 6 స్టాప్ల వరకు 30 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. గరిష్ట ఛార్జ్ 60 నుంచి 75 రూపాయలకు పెంచామని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, హైదరాబాద్ మెట్రో ఏదైతే ఛార్జీలు పెంచింది, అయితే సుమారు మినిమం 10 రూపీస్ ఉన్నటువంటి ఛార్జెస్ని 12 రూపీస్గా, అలాగే మ్యాక్సిమం 60 రూపీస్ ఉన్నటువంటి ఫేర్స్ని ఏదైతే 75 రూపీస్గా కూడా పెంచుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పెంచిన ఛార్జీలు కూడా ఈ నెల 17వ తేదీ నుంచి కూడా ఏదైతే అమలుకు రానంటూ కూడా తెలిపింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మెట్రో నష్టాల్లో ఉంది. అయితే ఏదైతే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందనే ఒక చర్చను కూడా ఇప్పటికే మెట్రో ఏదైతే ఒక వార్తగా కూడా బయటికి లీక్ కావడం ఇచ్చింది. సో ఇదే నేపథ్యంలో ఏదైతే మెట్రో ఛార్జీలను పెంచుతూ ఈరోజు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. అయితే మొదటి అప్ టు 2 కిలోమీటర్స్ వరకు అయితే 12 రూపీస్గా, అలాగే 2 to 4 కిలోమీటర్స్ అయితే 18 రూపీస్గా, 4 to 6 కిలోమీటర్స్ అయితే 30 రూపీస్గా. సో ఫైనల్ ప్రైజెస్ని చూసుకున్నట్టయితే మోర్ దెన్ 24 కిలోమీటర్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా 75 రూపీస్ ఫైనల్ ఛార్జెస్గా కూడా మెట్రో ఏదైతే ఫేర్ ఛార్జెస్ కూడా పెంచింది. అయితే మెట్రో రిలీజ్ చేసిన ప్రెస్ కాపీలో చాలా కీలకంగా కూడా ఒక పదం కూడా వాడుతూ వచ్చింది. అందుబాటు స్థాయిలో సేవలు అందించడం మరియు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మధ్య ఏదైతే ఈ ఛార్జెస్ని కూడా పెంచినట్టు కూడా మెట్రోకి సంబంధించిన అధికారులు ఏదైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా ఒకటి ఉంటుంది, ఏదైతే షేర్ ఫిక్సేషన్ కమిటీ, ఏదైతే రిటైర్డ్ మాజీ జడ్జి సారథ్యంలో ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఏదైతే సిఫార్సు చేసినటువంటి ఫేర్స్ని ఏదైతే పూర్తిగా స్టడీ చేసి సో సామాన్య ప్రజలకు మీద భారం పడకుండా ఒక ఛార్జెస్ని పెంచింది. అయితే మొదటగా మనకు వినిపించిన వార్తల ప్రకారం ఏదైతే మినిమం ఛార్జెస్ని 15 రూపీస్గా చేయాలని చెప్పి కూడా మెట్రో భావించింది. అయితే మ్యాక్సిమం ఛార్జెస్ని 100 రూపీస్గా కూడా చేయాలని భావించింది. సో అదైతే ప్రజల మీద, ప్రయాణికుల మీద అది ఎక్కువగా భారం పడుతుంది. ఇప్పటికే మనం చూసాం, సిటీలో చాలామంది బస్సులకు వెళ్లకుండా మెట్రోకి కూడా వెళ్తుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, సో సులువుగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. సో దూర ప్రాంతాల్లో ఉన్న వారికి సమయం కూడా చాలా తక్కువగా అయితే సేవ్ అవుతుంది, సమయం కూడా సేవ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో చాలా లాంగ్ ఉండేవారు, ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి అటు మియాపూర్ కావచ్చు, ఇటు ఉప్పల్ నుంచి అయితే హైటెక్ సిటీ వరకు కూడా కావచ్చు, ఇది చాలా లాంగ్ జర్నీ ఉంటుంది. అలాగే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు కూడా సుమారు మనం బస్సులో కానీ, బైక్లో కానీ, ఆటోలో కానీ వెళ్ళినట్టయితే సుమారు 1 hour 1.5 hour టైం తీసుకుంటుంది. కానీ అదే మెట్రోలో వెళ్ళినట్టయితే మ్యాక్సిమం 40 minutesలో ఈ ప్లేసెస్కి కూడా రీచ్ అవ్వచ్చు. సో ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ప్రయాణికులు మెట్రోని ప్రిఫర్ చేస్తుంటారు. అయితే మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మెట్రోకి ఉన్నటువంటి డిమాండ్ తగ్గిపోయింది. మహిళలు తక్కువగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. సో మెట్రోకి నష్టాల్లో ఉండిపోయిందని చెప్పి కూడా ఏదైతే మెట్రోకి సంబంధించిన అధికారులు ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది. సో మెట్రో ఛార్జెస్ పెంచి ఏదైతే మెట్రోని ఆ నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు భావించారు. సో ఈ నేపథ్యంలో అటు ప్రజలపై, ప్రయాణికులపై పెద్ద మొత్తంలో భారం వేయకుండా ఏదైతే అప్ టు 2 కిలోమీటర్స్ వరకు అంటే మినిమం ఫేర్స్ని 2 రూపీస్గా పెంచుతూ, అలాగే మ్యాక్సిమం ఫేర్స్ని 75 రూపీస్గా ఏదైతే పెంచుతూ ఏదైతే కమిటీ ఏదైతే సిఫార్సు కూడా చేసింది. అయితే ఈ కమిటీ సిఫార్సు చేసినటువంటి ఛార్జీల పెంపు ఏదైతే ఉందో ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా అమలులోకి రానుంటూ కూడా మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ అజీమ్.